నా మీద అఖండమైన ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రెస్ మీడియాలో ఒక ట్రోల్ అవుతా ఉంది. దాని గురించి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టినాము. అందరికీ మళ్ళీ ఇంకొకసారి నమస్కారం. గత ఈ మొట్టమొదటి మన్నానూరు అనే విలేజ్లో 77 సర్వే నెంబర్లో 12 ఎకరా 16 సెంట్లు భూమి ఉంది. అది వేణుగోపాల్ నాయుడు ఆయన మీద ఇంతకుముందు ఉన్నది భూమి. అది అతనికి ఇద్దరు భార్యలు వేణుగోపాల్కి. మొదటి భార్యకి 7 మంది సంతానం, రెండవ భార్యకి 5 మంది సంతానం. అది 12 ఎకరా 16 సెంట్లు 12 మందితో మేము మాట్లాడి 10 మందితో మేము కొనుక్కున్నాము. కొనుక్కొని 10 ఎకరాల 10 సెంట్లు మాకు అగ్రిమెంట్ అయింది. బ్యాంకులో అమౌంట్ వేసినాము, కొద్దిగా క్యాష్ కూడా నేరుగా ఇచ్చినాము. ఇంకా 2 ఎకరాల 2 సెంట్లు మేము కొనుక్కోలేదు. ఆ 5 ఫస్ట్ భార్య పిల్లల దగ్గర మేము కొనుక్కునేది ఎవరంటే కేశవమూర్తి, మనోహరు, పరిమళ, సులోచన, ప్రేమ వాడి దగ్గర నేను శరవణ అనే వ్యక్తి నేను అగ్రిమెంట్ వేసుకున్నాను. ఇంకొకటి నందీష్ కుమార్ అనే అతను నా బామ్మడిది. వెంకటపతి అనే వగేరా అతను డాక్యుమెంట్ పాస్బుక్ ఎవరి మీద ఉందో అతని దగ్గర 3 మందికి అతను తీసుకున్నాడు. రెండో భార్య అంటే ఇక్కడ మల్లానూరులో ఉన్న తిరుమలేశ్వర వగేరా రెండో భార్య దగ్గర మన కృష్ణమూర్తి అనే వ్యక్తి నా స్నేహితుడు. అతని మీద నేను అగ్రిమెంట్ వేసుకున్నాను. అది హేమావతి, సీతారాగులు, పుష్ప అనే వ్యక్తి వేస్తున్నారు. మాకు 10 ఎకరాల 10 సెంట్లు మాకు ఇచ్చినారు. దీనికి గాను మన బ్యాంకులో అప్పుడు వేణుగోపాల్ నాయుడు అప్పు చేసినాడు. ఇప్పుడు 1992లో అప్పు చేసినాడు. పిఎస్ఎస్ సొసైటీ బ్యాంకులో అప్పు చేసినాడు. సప్తగిరి వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో అప్పు చేసినాడు. ఆ బ్యాంకులో ఉన్న అప్పులు మేము అప్పు తీర్చిన దానికి మేము ఇక్కడ డబ్బులు కట్టినాము. ఇక్కడ 2 బ్యాంకులు వాళ్ళు సీతారాములు సమక్షంలో మేము బ్యాంకులో వెళ్ళి కట్టినాము. దానికి ఇది ప్రూఫ్. ఇది 2 ఆ బ్యాంకులో కట్టేది లేకుండా మన సబ్ రిజిస్టర్ ఆఫీసులో విత్డ్రా చేసుకున్నాం. ఆ విత్డ్రా చేసుకునేటప్పుడు ఆ సీతారాములు అనే వ్యక్తి బ్యాంకులో అమౌంట్ కట్టేసినాము. ఇది మేము ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ తీసుకున్నప్పుడు అతను మాతో పాటు వచ్చి క్లియర్ చేయించినాడు. మళ్ళీ ఆ హేమావతి, పుష్ప రెండో భార్యకి సంబంధించింది. వాళ్ళు మాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చిన ఫోటో. దీనికి 10% వరకు మేము చేతిలో డబ్బులు ఇచ్చినాం. ఇంకా అన్ని అమౌంట్ మొత్తం బ్యాంకు ద్వారానే అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేసినాం. ఇది కాకుండా అక్కడ బెంగళూరులో వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు 7 మంది ఉన్నారు. 7 మంది మాకు అమ్మింది విత్ ఫోటోతో ప్రూఫ్, అన్ని ఫోటోతో ఉంది. దీంతో వెంకటపతి అనే వ్యక్తి మాకు మేము 12 మంది బిడ్డలు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చినాము. మా 12 మంది బిడ్డలకు అఫిడవిట్ ఇచ్చినాడు. ఇది ఇలా ఉండగా కొద్ది రోజులుగా నా మీద దృష్టి విత్ ప్రూఫ్. ఇది చూడండి, బెంగళూరుతో వేసుకున్న 10 మందితో మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్. ఎక్కడికి పిలిచినా మేము చట్టపరంగా తీసుకొచ్చి మీ అందరికి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నేను అందిస్తాను. ఖచ్చితంగా తిరుమలేశ్వరికి మళ్ళీ చెప్తున్నాను. నా పేరుని జడ్పీటీసీ అని పదే వాడుతున్నాడు. అయ్యా తిరుమలేశ్వరికి నేను గట్టిగా చెప్తాను, నా పార్టీ కానీ నా వ్యక్తిగతంగా కానీ నా పేరు దీనిపైన మీరు దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను. ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను. చట్టపరంగా నేను వెళ్తానని చెప్పి కోరుచున్నాను. అలాగే మహా టీవీ అంట, అతను ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు తెలియదు. కబ్జా అంటున్నాడు. ఆ కబ్జాని నేను ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిరూపించకపోతే నేను డిఎస్పీకి అతని మీద కంప్లైంట్ ఇస్తాను. చట్టపరంగా నేను కోర్టుకు వెళ్ళి నా పరువు దాబా కేసు వేసి నా పరువు నష్టాన్ని ఖచ్చితంగా ఆ మహా టీవీ ఆ వ్యక్తి మీద ఎవరు నాకు తెలియదు, ఇంకా డీటెయిల్స్ నేను తీసుకొని కోర్టుకు వెళ్ళి నేను ఖచ్చితంగా ఆయన మీద కేసు ఫైల్ చేస్తాను. ఉంది నేను ఒక ప్రజానాయకుడిగా ఉంటుకొని నాతో నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటే నా షాపు ఇక్కడ నా అంగడి దగ్గర వచ్చి నిన్న నైట్ బెదిరిస్తాడు. మళ్ళీ అన్ని కథ చూస్తాను రారని చంపుతాను అంటున్నాడు. ఇది ఇలా ఉండగా ఆయనకు పెద్ద కొడుకులు కొంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాయకులు, వాళ్ళు కూడా అండదండలతో ఆయన చాలా రెచ్చిపోతున్నాడు. దీనికి ఈ భూమికి ఈ సివిల్ మ్యాటర్ ఈ భూమికి
వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా సొంత డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఇది డబ్బులతో నేను ఎక్కడ కబ్జా చేస్తుంటే మీడియా ముఖంగా నేను చెప్తాను, ఖచ్చితంగా మీరు అందరూ ఎంక్వైరీ పెట్టండి. నా ఎంక్వైరీ కబ్జా చేస్తుంటే చట్టపరంగా ఏముందో చట్టాన్ని తీసుకోమంటున్నాం. ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అతను ఏ పార్టీ, ఆయన తిరుమల ఎక్కడ ఉంటాడో మాకు సంబంధం లేదు. దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీలో కబ్జా అంటున్నాడు. ఇంకొకసారి నేను గట్టిగా చెప్తున్నాను, ఈ భూమి 77 సర్వే నెంబర్ కానీ నా సొంత వ్యవహారాలు కానీ నేను వ్యాపారం చేసినా కూడా నేను ఎక్కడైనా కబ్జా చేస్తుంటే ఖచ్చితంగా మీరు చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోండి. నేను చట్టానికి నేను తలొస్తాను. నేను ఎక్కడైనా భూమి కబ్జా కానీ రౌడీజం కానీ చేస్తుంటే మీరు చేయండి. ఈ 77 సర్వే నెంబర్ పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని దీనికి గీలిస్తే తగిన మూల్యం చెల్లిస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనతో నేను టీడీపీ పార్టీ మా పార్టీ అందరూ సపోర్ట్ చేస్తాను. భూమికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు మా పార్టీ సపోర్ట్ చేయదు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నేను మళ్ళీ తిరుమల చెప్తున్నాను, అయ్యా నేను ఆ భూమి దగ్గర పోతే ఒకసారి నా బొలారా కారు నన్ను కొట్టినాడు ఆ వ్యక్తి, తిరుమల వ్యక్తి. అది కేసు పెట్టినాం. నాతో పాటు 4 మంది నా స్నేహితులు ఉన్నారు. ఒక గణేష్ అనే వ్యక్తి గ్యాస్ ఆఫీస్ పెట్టుకున్నాడు మల్లన్నూరులో. అతని దగ్గర పోయి నువ్వు ఎందుకు ఏడేస్తాను నా జడ్పీ స్నేహితులు చేస్తామని అతను ఆఫీసులో పోయి గ్లాసులన్నీ పగలగొట్టి మన పొలంనేరు డిఎస్పీ ఆఫీసులో కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినారు. మళ్ళీ ఒకరోజు నేను నైట్ వస్తా ఉంటే నాతో పాటు 4 మంది స్నేహితులు కూడా ఉన్నారు. నాకు బుల్లెట్ అడ్డగించి చంపేస్తామని చెప్పి వచ్చినాడు. అది కూడా నేను స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినాను. దాని ముందు కూడా ఎన్క్వైరీ జరుగుతుంది. మరలా 10 ఎకరాల 10 సెంట్లు నాకు పొజిషన్ ఇచ్చి నేను అక్కడ క్లీన్ చేస్తామంటే అక్కడ వచ్చేసి ఈ తిరుమల అనే వ్యక్తి నన్ను అడ్డుకొని నన్ను కొట్టినాడు. దాని గురించి కూడా మళ్ళీ కేసు అయింది. ఇది ఇలాగ ఉండగా కోట్లాది రూపాయలు, 100 వేలు కాదు, కోట్లాది రూపాయలు నేను దానికి పెట్టుబడి పెట్టినాను. మళ్ళా వాళ్ళు కోర్టులో వేసినారు, బాగా పరిష్కారం కోర్టులో వేసినారు. దానికి చట్టానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. అక్కడ పోయి ఏం చేయకుండా చట్టానికి మేము కట్టుబడి ఉంటే దౌర్జన్యంగా అక్కడ బోర్డు పెట్టించినాడు. మళ్ళా నన్ను అప్పుడప్పుడు అతను అడ్డగించుకుంటున్నాడు. మొన్న 2 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ వస్తే తహసీల్దార్ ఆఫీస్లో నా వెహికల్ పెట్టింటారు. ఆ తహసీల్దార్ ఆఫీస్లో నిన్న వెహికల్ తీసేయమని వాళ్ళు చెప్పినారు. చెప్తే నేను వెహికల్ తీసేదానికి వెళ్ళాను. నా వెహికల్ బయట తీసుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయట తీసుకోమని వెళ్తే ఈ తిరుమల అన్న వ్యక్తి అక్కడ ఉండగానే నానా చెడ్డ మాటలు, అది నేను వీడియోతో చెప్పుకోలేని మాటలు మాట్లాడి ఈ బోర్డు ఎక్కడా కనిపించకూడదు, మీ వైఎస్ఆర్ పార్టీకి పని అయిపోయిందిరా, ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, నీ కథ చూస్తా, బయట పోయిన దుష్టుగా ప్రవర్తించినాడు. ఎందుకు అలా మాట్లాడదని చెప్తే నన్ను చెడ్డగా వల్గర్గా మాట్లాడాడు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.